చలో గుడ్ మార్నింగ్ చిలకలు. ఇప్పుడే లేచిన. ఈరోజు యూట్యూబ్ బ్లాగ్ మొత్తం తీద్దాం అనుకుంటానా. చూద్దాం ఎట్లా వస్తుందో. నేను కూడా ఫస్ట్ వీడియో నాది ఇది. పెడతా, డైలీ అప్డేట్ చేస్తా. ఫస్ట్ అయితే ప్రీ వర్కౌట్ మీద తిని జిమ్కి పోదాం. బాయ్ అనుకుంటే స్పూన్లు ఉండే ఇది ఇలా పడతలేదు. ఇలా పెద్ద గిన్నెలు లేవు ఇంట్లో. ఏ బాబు, జిమ్కి పోదాంపా. అరే మా అన్న వచ్చేటోర్రా వచ్చిండు ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చినాక మా అయ్య ఫోన్ చేసి కోడి ఇస్తాడు. ఎట్లుంటే అట్లుంటుంది మనతో పోలీసు చూస్తాడా వాళ్ళని. వీడు బండి తీస్తాడు. నేనేం చేసినా సెట్ చేయాలి. తింగేటోడా జిమ్కి చెప్పులు షూలు వేసుకొని రావాలరా. సాక్స్లన్నీ వేసుకొని రావాలరా. దొంగ సాలగాడు వీడు. వీడు షూ వేసుకొని వేసుకొని వచ్చి ఇక్కడ ఇప్పిండు. ఇక్కడ ఇప్పి మళ్ళీ పైన వేసుకుంటాడు. ఏది నా జిమ్ షూ ఇప్పి అని చెప్పి దొంగ కొడుకులు ప్రపంచం అంతా. సాలగాళ్ళు వావ్. కనిపిస్తున్నాడు బీర్ బాటిల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇంత ఫీల్ రాదు. కలర్ వస్తలేదు. గ్రీన్ డ్రగ్స్. ప్రీ వర్కౌట్ వేసినాక రెచ్చగొట్టకు. రెచ్చిపోయింది అనుకో పిచ్చలు విసుకుతా. పంటలు బాగున్నాయి బ్రోకి. అవ్వా బాగానే ఎక్స్ట్రా లెంగ్తాలి కదరా. డొల్లా చిన్న పిల్లలు రే. ఫస్ట్ మజిల్ తెచ్చుకోవాలి, తర్వాత మాట్లాడదా. ఇక్కడ మాట్లాడేది దా మాట్లాడుతుందా. ఫస్ట్ మజిల్ తెచ్చుకో, తర్వాత మాట్లాడేవాడిని. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. వీరికి ఎన్ని నెలల ఎక్స్పీరియన్స్ ఉన్నది రా జిమ్లా? 1.5 year. అదే కదా వాడదుడు. ఇట్రారా రే. ఏం వర్కౌట్ చేస్తాను ఇలా? ఆల్రెడీ కుడతాందంట. ఇట్రారా. ఏం వర్కౌట్ ఈరోజు? ఇలా ఫుల్ బాడీ మాది. ఎందుకంత చిన్నగా చెప్తాను? ఈరోజు ఫుల్ బాడీ మనది. యా బ్రో, వీళ్ళందరూ మాది ఫుల్ బాడీ. ప్రీ వర్కౌట్ 2 స్కూపులు ఒక దాంట్లో పోసుకొని ఇద్దరు కొట్టుకుంటారు. అరే కాదురా, ఒక్కొక్క స్కూప్ పోసుకోవచ్చు అట్లాంటప్పుడు. 2 స్కూపులు పోసుకొని ఇద్దరు కొట్టుకునే ఆనందం సార్. ఎటుకోళ్ళు అంతా. ట్రై చేయాలి. నిన్న కాంపౌండ్ ఎస్ వస్తుంది, ఈజీగానే ఉన్నది, మరి అంత హార్డ్ ఏం లేదు. డీప్ పోతే దీంట్లో డీప్ పోతేనే క్లియర్గా పడుతుంది వెయిట్. నిన్న కాంపౌండ్ మూమెంట్స్ కొట్టినా అన్ని, దానివల్ల బ్యాక్ పెయిన్ అవుతుంది. ఫస్ట్ చిన్న బెంచ్ ప్రెస్ 100 కొట్టిన ఫస్ట్ టైం. 2 repetitions ఏమో. రెపిటేషన్స్ ఎక్కువ పెంచుతా. వెయిట్ సేమ్ వెయిట్, 3 setsకి సేమ్ వెయిట్, కానీ రెపిటేషన్స్. ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అంటే మరీ వెయిట్ పెంచిన అవసరం లేదు, రెపిటేషన్స్ కొట్టినా సరిపోతుంది. మోకాళ్ళ కిందకి గ్లూట్స్ పోవాలి. మోకాళ్ళ కిందకి గ్లూట్స్ పోయినాయి అనుకో కరెక్ట్ పడ్డట్టు చూసుకోవాలి. అర్థమవుతుంది మీకు కొట్టేటప్పుడే వెయిట్ పడుతుందా పడతలేదా అనేది. నేను హైట్ ఉన్నా కదా, నా లెగ్స్ కూడా హైట్ ఉంటాయి. అంత ఈజీగా మజిల్ మాస్ పెరగదు. ఈ మిషన్ మస్తు చిన్నగా ఉన్నది అమ్మతో.
ఘోరంగా చిన్నగా ఉన్నది. స్క్వాడ్ ఫోకసే కానీ చూడంగా నేను ఫుల్ స్ట్రెచ్ చేస్తా. ఇది 7 వరకు వస్తా చూడాలి అంతే. నాకు ఇంకా డెప్త్ పోవాలని ఉన్నాయి కానీ ఈ మిషన్ ఇక్కడికే ఉన్నది. సౌండ్ కూడా వస్తాను చూడు. ఎక్కడ చూస్తే నేను ఏదో వెయిట్ కొడతానని ఫీల్ అవుతాడు కానీ అడేం లేదు. ఓకే మిషన్ బాగున్నది, వెయిట్ కూడా మంచిగా పడుతుంది కానీ హాఫ్ రెప్స్ కొట్టాల్సి వస్తుంది. డెప్త్ పోతలేదు, స్ట్రెచ్ అవుతలేదు మొత్తం. నార్మల్గా వాకింగ్ చేసుకుంటే లాంచ్ చేసి కొట్టిల్లు అనుకో మీకు బ్యాలెన్స్ అనేది ఉండదు. అదే ఇట్లా స్మిత్ మిషన్ మీద వెనుకొక స్టెప్పర్ పెట్టుకొని ట్రై చేయండి, సూపర్ పడుతుంది, క్రేజీ పడుతుంది. ఇట్లా స్ట్రెచ్ చేయండి, మీ మోకాల కింద ఇట్లా స్ట్రెచ్ చేసి ఇట్లా పైకి ప్రెస్ చేయండి. స్లోగా ఇచ్చి పెట్టి ఎంత మళ్ళా పోను, షోల్డర్ మీద పడదు నీకు, లాక్స్ తోటి ప్లే అంతే ఇచ్చి పెట్టు. వెనక కొంచెం హోల్డ్ హోల్డ్ అట్లనే హోల్డ్ ఇంకా స్క్వీజ్ అయ్యి ఇంకా స్క్వీజ్ అవుతుంది. హోల్డ్ రైట్. మిషన్లు చిన్నగా అనిపిస్తాను నాకు, నేను ఇది లాక్ చేసుకోను, మావాడు లాక్ చేసుకుంటాడు. ఎప్పుడు మా వాళ్ళకి జస్ట్ ఏంటంటే నేను ఇట్లా హోల్డ్ చేసుకుంటా, ఇక్కడ పట్టుకుంటే గ్రిప్ ఉండదు. మీకు నా ఫేస్ కనబడతలేదు కావచ్చు. ఇప్పుడు ఓకేగా, ఇది నేను పెట్టుకుంటే నాకు కొట్టరాదు. అంటాడే ఓయో రూమ్కి పోయి కీసుకొని జోబులో పెట్టుకొని లైట్లు వస్తలేవు అన్నాడంట. వాడు ఎవడు వాచ్మెన్ గాడు వచ్చి అరే పిచ్చి గుర్తుడా జోబులో కాదురా, ఆ కీ అలా పెడితేనే లైట్లు ఫ్యాన్లు అన్నీ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి అంటాడు. ఇట్లాంటి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కూడా అమ్మ గ్రౌండ్ ఫ్లోర్ కాదంటాడు. కారా 4 wheels లోపలనే అనుకున్నాం రా, కానీ అక్కడ 2 wheels 2 బైకులు తెస్తే 4 wheels అనుకున్నాడు. నీకు స్నాప్ అయిపోతారు కదా రా. ఏమో సార్ నిద్ర పట్టదు, స్టిక్స్ పోతే. స్నాప్ వాడేటోళ్ళు అందరూ మొగోళ్ళు కాదంట తెలుసా. చూపిస్తారా జిమ్ముకు ముందేమో వీళ్ళు ప్రీ వర్కౌట్ కోసం కొట్టుకుంటారు, ఇక జిమ్ తర్వాత ఇంకో బయటకు వచ్చేమో క్రియేటిన్ కోసం కొట్టుకుంటారు. వీడు తాగలే, జిమ్కి రాడు 2 రోజులకి ఏమంటారా వాడు. జిమ్ కదా ఇంగుతాడు, 4 రోజులుగా సరే జిమ్కి వస్తాడు, దీనికి క్రియేటిన్ కావాలంట. ఏం చెప్తాను రా ఏమో తాగుతాడు బ్రోస్. పోస్ట్ వర్కౌట్ మీల్ నెయ్యి దోశ అంట. పోస్ట్ వర్కౌట్ మీల్ టిఫిన్ సెంటర్కి వచ్చి చేపలు ఉంటే చేపల ఫ్రై కావాలంట. పోస్ట్ వర్కౌట్ చేసి వచ్చి ఇంకో దోశలు పూరీలు నేను తోడు మంచిగా మీల్ తెచ్చుకున్నా. ఇక్కడ బల్లు ఉన్నది, సారీ గాయస్ ఏమనుకోకండి, నేనంతా తిక్క ఎత్తు ఒక్కొక్కసారి. దిస్ ఈజ్ బల్లి అంటే నార్మల్గా తోక కట్ అయితే మళ్ళీ వస్తుంది,
బల్లికి భయపడితే దోక కట్ చేసుకొని పోతుంది ఇక అట్లా చూడు. దీన్ని మెల్లగా సేఫ్గా బయట వదిలేస్తాం. ఇదిగో శ్యామ్ తీసుకురా క్యాచ్. నోట్లు వేసుకుంటావు మరి. తినాలరా రే, తినరా. ఫుల్ ప్రోటీన్, హై ప్రోటీన్. దీన్ని ఇచ్చి పెడదాం ఇక్కడ. ఫోన్ నువ్వు కొనిచ్చినావా? నువ్వు ఇప్పించినావు పైసలు, నువ్వు ఇచ్చినావా? మరి ఎందుకే నీకు మూవీకి పోతానా? ఇంతసేపు రెస్ట్ తీసుకొని ఉండే వాళ్ళందరూ అక్కడనే ఉన్నారంట. నేను ఒక్కరిని వరంగల్ నుంచి పోతానా. డేమాన్స్ లో సినిమాకి వస్తే డేమాన్స్ అన్ని బయటనే ఉన్నాయి. అమ్మ ఒక్కొక్క తీరు ఉన్నది.